హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకిచ్చిన లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మనకిచ్చిన ప్రాబ్లమ్ పేరు మాక్సిమం హ్యాపీనెస్ ఆఫ్ సెలెక్టెడ్ చిల్డ్రన్. సో, నేను ఫస్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి హ్యాపీనెస్ అరే ఒకటిస్తారు అండ్ కే అనే ఇంటిజర్ కూడా ఒకటిస్తారు. మనం ఏంటంటే ఇందులో ఎన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హ్యాపీనెస్ లెవెల్ ఉంటుంది. హ్యాపీనెస్ వాల్యూ ఉంటుంది. సో, మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ కే సెలెక్ట్ కే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. ఓకే. కే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ సెలెక్ట్ చేయాలి. ఎలాగో 1 బై 1 సెలెక్ట్ చేయాలి. ఇందులో ఒక చిన్న స్మాల్ ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక చైల్డ్‌ని సెలెక్ట్ చేస్తామో ఆల్ అదర్ చిల్డ్రన్ విచ్ హావ్ నాట్ సెలెక్టెడ్ టిల్ నౌ విల్ డిక్రీజ్ బై 1. అంటే దీనికి అర్థం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక అర్రే రాసాను. ఓకే. ఇప్పుడు సపోజ్ ఈ అర్రే లోపల సపోజ్ సెకండ్ ఇండెక్స్‌లో ఉండే చైల్డ్‌ని మనం సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ దిస్ గై. ఓకే. ఇతన్ని సెలెక్ట్ చేసి ఈ చైల్డ్‌ని సెలెక్ట్ చేసినప్పుడు ఏమైతదంటే ఆల్ అదర్ చిల్డ్రన్ వాళ్ళ యొక్క హ్యాపీనెస్ వాల్యూస్ అనేవి పడిపోతాయి. అంటే 3 2గా పడిపోతుంది. 20 19గా పడిపోతుంది. 1 0గా పడిపోతుంది. 7 is 6. 5 is 4. ఓకే. సేమ్. సో, ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన వాల్యూస్‌లో మనం ఇప్పుడు అదర్ ఇక్కడ కే వాల్యూ 3 కాబట్టి ఇంకా 3 చిల్డ్రన్‌ని సెలెక్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఒకళ్ళని సెలెక్ట్ చేశాను. ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సో, లెట్స్ సెలెక్ట్ 6. ఓకే. లెట్స్ సెలెక్ట్ 6ని సెలెక్ట్ చేసినప్పుడు ఏమైతుంది? మిగతా నాన్ సెలెక్టెడ్ చిల్డ్రన్ వాళ్ళందరి హ్యాపీనెస్‌లు పడిపోతాయి. సో, 2 1గా అయిపోతుంది. 19 18గా అయిపోతుంది. 4 ఈస్ ఆర్ రిమైన్స్ 4 బికాజ్ ఇట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్. 0 బికమ్స్ -1 అండ్ 6 is selected, so it won't change. And 4 is not selected, so it's 3. సో లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇంకా ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. సో రైట్ నౌ ఐ విల్ సెలెక్ట్ 3. ఓకే. నేను ఇప్పుడు 3 సెలెక్ట్ చేసినప్పుడు 1 0 అయిపోతుంది. 18 17 అయిపోతుంది. 4 అలాగే ఉంటుంది బికాజ్ ఇట్స్ సెలెక్టెడ్ అండ్ -1 బికమ్స్ -2 అండ్ 6 విల్ బికమ్ 6 ఓన్లీ బికాజ్ ఇట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్ అండ్ 3 ఈస్ 3. ఓకే. దట్స్ హౌ ఇట్ ఈస్. సో దట్ ఈస్ ద um, ఎంటైర్ ప్రాసెస్. అదే మనకి ఎంటైర్ క్వశ్చన్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అందరి యొక్క హ్యాపీనెసెస్ని సమ్ చేసి రిటర్న్ చేయాలి. సో ఇందాక ఎగ్జాంపుల్కి వెళ్తే వీ సెలెక్టెడ్ 4 6 అండ్ 3. సో టోటల్ సమ్ వచ్చేసరికి 13 అవుతుంది. 13 అని మన ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే సమ్ అనేది మ్యాక్సిమం వచ్చేలా సెలెక్ట్ చేసుకోవాలి. సో సమ్ అనేది మాక్సిమం వచ్చేలాగా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో లెట్ మీ ఎరేజ్ ఎవ్రీథింగ్. సో బేసికల్లీ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎ గ్రీడీ క్వశ్చన్. గ్రీడీ అప్రోచ్ దీనికి సూట్ అవుతుంది. సో సో వెన్ మనం గ్రీడీ అప్రోచ్ ఎప్పుడు వాడినా కానీ వీ షుడ్ బి ఏ విధంగా ఉండాలంటే మనం దేని గురించి గ్రీడీగా ఉన్నాం, దేని గురించి మనం ఆ, బాగా గ్రీడీగా ఉన్నాము, ఫస్ట్ వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. నేను ఈ విషయంలో ఐఎమ్ గ్రీడీ అబౌట్ హ్యాపీనెస్ వాల్యూస్. ఏంటంటే నేను ఏ చైల్డ్కి అయితే ఎక్కువ హ్యాపీనెస్ వాల్యూ ఉందో నేను వాటిని ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. ఆ కేసులో అంటే 20 7 అండ్ 5 ఈ చిల్డ్రన్కి ఎక్కువ హ్యాపీనెస్ వాల్యూ ఉంది కాబట్టి నేను వీళ్ళని ఫస్ట్ ప్రయారిటైజ్ చేస్తాను. సో ఐఎమ్ గ్రీడీ అబౌట్ దర్ హ్యాపీనెస్ వాల్యూస్. సో ఫస్ట్ వాళ్ళనే ఎలా సెలెక్ట్ చేస్తాను? ఐ కెన్ సార్ట్ దిస్ ఎంటైర్ అరే లైక్ దిస్: 1 3 4 5 7 20. ఓకే. ఆఫ్టర్ సార్టింగ్ దిస్ నేను లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాను. లెఫ్ట్ నుంచి కే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తాను. అంటే ఆ, ఈ ఈ 3 సెలెక్ట్ చేస్తాను బికాస్ కే ఇస్ 3 కాబట్టి నేను 3 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తాను. సో సో ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఓకే, దిస్ ఇస్ ఫైన్. దెన్ కెన్ హౌ కెన్ ఐ అప్డేట్ దీస్ వాల్యూస్? అంటే ఇక్కడ 20 నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. 20 అని సెలెక్ట్ చేశాను అంటే ఇక్కడ వీటన్ని వాల్యూస్ ఇలా పడిపోవాలి కదా, ఇలా ఈ విధంగా. సో, ఈ విధంగా మనం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. వి కెన్ ఒక సెపరేట్ వేరియబుల్ పెట్టుకోవచ్చు. ఓకే. వేరియబుల్ ఏంటంటే లెట్స్ జస్ట్ సే సాడ్ వాల్యూ. ఓకే. సాడ్ వాల్యూ, సాడ్ వాల్యూ లేకపోతే సాడ్ వాల్యూ అని తీసుకుందాం. సాడ్ వాల్యూ అని తీసుకుందాం. ఓకే. ఇది ఇనీషియల్లీ 0 ఉంటుంది.
సో మనం లాస్ట్లో రిటర్న్ చేసే రిజల్ట్ని ఆర్ అనుకున్నాం. ఓకే, రిజల్ట్ని మనం ఏం చేస్తామంటే ఎలా అప్డేట్ చేస్తామంటే రిజల్ట్ ప్లస్, ఓకే, కరెంట్ హైయెస్ట్ వాల్యూ, కరెంట్ వాల్యూ అంటే నేను లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాను కదా, సో కరెంట్ వాల్యూ అంటే ఇది. ఓకే, కరెంట్ వాల్యూ మైనస్ సాడ్ వాల్యూ. ఓకే, క్లీన్ చేస్తాను. సో ఈ విధంగా 1 by 1 తీసుకెళ్తాను చూడండి. సో కరెంట్లీ 20 ఉంది. ఓకే, 20. ఓకే, ఓ సారీ, రిజల్ట్ ఇనిషియల్లీ జీరో ఉంటుంది కదా, సారీ. అండ్ కరెంట్ వాల్యూ ఏంటి 20, అండ్ సాడ్ వాల్యూ ఇనిషియల్లీ జీరో ఉంది కాబట్టి జీరో. ఓకే, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఫైన్. నా ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇదంతా వెల్ అండ్ గుడ్, ఇప్పుడు ఇదంతా బాగుంది. ఓకే, ఇప్పుడు ఆర్ వాల్యూ 20 కదా, ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, నెక్స్ట్ ఎలా అప్డేట్ అవుతుంది, నెక్స్ట్ వాల్యూ ఈజ్ 7. ఓకే, ఇప్పుడు ఆ నెక్స్ట్ వాల్యూకి వెళ్ళే ముందు దీని సాడ్ వాల్యూని మనం 1 ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, సచ్ దట్ నా ఇక్కడ ఏమవుతుంది, ఈ ఈ ఇది ఎంఫసైజ్ అవుతుంది మోర్. సో 7 - 1 అవుతుంది. సో ఇక్కడ ఏమైందంటే 20 ప్లస్ సాడ్ కరెంట్ వాల్యూ అంటే 7 మైనస్ సాడ్ వాల్యూ. ఓకే, ఇది రెండు 6 అవుతుంది. సో 26 అవుతుంది అప్డేట్. ఓకే, ఇక్కడ 26 అవుతుంది అప్డేట్, 26. ఓకే, అండ్ అండ్ నెక్స్ట్ వాల్యూ 5. సో 26 ప్లస్ కరెంట్ వాల్యూ ఇస్ 5 అండ్ సాడ్ వాల్యూ ఇందాక అప్డేట్ చేయాలి, సారీ. అండ్ సాడ్ వాల్యూ ఇస్ 2. సో ఇక్కడ 2 పెడుతున్నాం. ఓకే, గుడ్. ఇప్పుడు దీనికి 3, సో ఇక్కడ ఆన్సర్ ఇస్ 29. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ మై బేసిక్ అప్రోచ్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కోడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏమనుకున్న అప్రోచ్ స్టార్టింగ్లో వీ హ్యావ్ టు సార్ట్ దిస్ అరే, రైట్? సో హ్యాపీనెస్ అరేని కాపీయింగ్ ద అరే డాట్ సార్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ మనకి ఏ వేరియబుల్స్ కావాలి, సాడ్ వాల్యూ అండ్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ స్టోర్ చేసుకునేది, అండ్ కరెంట్ ఎలిమెంట్ని ట్రాక్ చేసుకోవడానికి ఒక పాయింటర్ తీసుకోవాలి. ఓకే, సో సాడ్ వాల్యూ ఇనిషియల్లీ జీరో ఉంటుంది, అండ్ రిజల్ట్ అనేది ఇనిషియల్లీ జీరో ఉంటుంది, అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం కాబట్టి వీ నీడ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే. ఓకే, -1. గుడ్. ఇప్పుడు ఏంటంటే వైల్ కే ఉన్నంత వరకు, అంటే లైక్ ఎవ్రీ సింగిల్ టైం నేను ఏం చేస్తానంటే కేని డిక్రిమెంట్ చేస్తూ ఉంటా, అంటే దట్ మీన్ చిల్డ్రన్ని సెలెక్ట్ చేస్తూ ఉంటానని. ఓకే, నా సెకండ్ వన్, ఒక ఎడ్జ్ కేసు, మనం ఒక ఎడ్జ్ కేసు మాట్లాడుకోవడం మర్చిపోయాం. ఏంటంటే ఇక్కడ హ్యాపీనెస్ కెనాట్ బి ఏ నెగిటివ్ వాల్యూ. ఓకే, అంటే ఇక్కడ ఏ వాల్యూ అయినా మనం సెలెక్ట్ చేసుకునే చిల్డ్రన్స్ యొక్క హ్యాపీనెస్ వాల్యూ నెగిటివ్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, సో దట్స్ ద థింగ్. సో ఆ ఆ కేస్ని హ్యాండిల్ చేయడానికి హ్యాపీనెస్ వాల్యూ ఆఫ్ ఈటీఆర్ కరెంట్ ఎలిమెంట్ని ఒకవేళ అది అండ్ సాడ్ వాల్యూ, సాడ్ అండర్ స్కోర్ వాల్యూ, సారీ, గనక ఒకవేళ జీరో కంటే తక్కువ ఉంటే మనం ఇంకా ఇటరేషన్ ఆపేద్దాం, అంతకుమించి ఏం చెయ్యొద్దు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇది కనుక అలా లేకుండా ఉంటే, ఒకవేళ అది నెగిటివ్ నెంబర్ కాదు, ఇట్స్ ఎ నార్మల్ నెంబర్ అన్నప్పుడు మన రిజల్ట్ని ఏ విధంగా అప్డేట్ చేస్తాం, మన ఫార్ములా ఏంటి, రిజల్ట్ ప్లస్ కరెంట్ వాల్యూ మైనస్ సాడ్ వాల్యూ, రైట్? రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ కరెంట్ వాల్యూ, అంటే హ్యాపీనెస్లో ఉండే పీటీఆర్ ఏది పాయింట్ చేస్తూ ఉంటే అది మన కరెంట్ వాల్యూ అవుతుంది, మైనస్ సాడ్ వాల్యూ, స్కోర్ వాల్యూ. ఓకే, అండ్ ఇంకేమేం చేయాలి, ఇటరేషన్ ఎండింగ్లో ప్రతిసారి మనం సాడ్ వాల్యూని అప్డేట్ చేయాలి కదా, సో దాన్ని రాస్తాను. సెకండ్, సాడ్ స్కోర్ వాల్యూ ఇంక్రిమెంట్ బై 1, అండ్ పాయింటర్ ఉంది కదా, మనం ఎవ్రీ సింగిల్ టైం పాయింటర్ని లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం కదా, లెఫ్ట్ నుంచి పాయింటర్ ఇనిషియల్ ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత అది లెఫ్ట్కి వెళ్తూ ఉంటుంది. సో పాయింటర్ని మనం తగ్గియాలి, పాయింటర్ -1. ఇంకా ఇన్ ది ఎండ్ లాస్ట్లో వాట్ ఎవర్ రిజల్ట్ ఈస్ దేర్ దాన్ని మనం రిటర్న్ చేద్దాం.
written or yes. Okay, this is the coding part, and submit చేసి చూద్దాం. Yeah, it's accepted. Submit. Yeah, it's done. It's nice. So, it's accepting. I hope మీ అందరికీ నా అప్రోచ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అప్రోచ్ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ I will clarify all your doubts. So yeah, thank you everyone. Merry Christmas. Bye.